మీ వయసు 35 సంవత్సరాలు అయితే మీకు ఒక 15 సంవత్సరాల కింద ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా, ఈ 2 సినిమాలు పెద్ద సినిమాలే అప్పటికి. వెంకటేష్, నాగార్జున ఉన్నా కూడా వీళ్ళకి అంటే ఈ సినిమా అంత పెద్ద సినిమాలు వాళ్ళవి కావు. చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా ఒక పెద్ద సినిమా వస్తుందిరా అంటే ఆ కటౌట్ల దగ్గర కోళ్లను బలివ్వడం, మేకపోతులని, గొర్రెలను బలివ్వడం, ఇవన్నీ మనమందరం చూసాం. ఈ జనరేషన్లో పిల్లలు అవేం చూడలేదు. అప్పుడు ఏం జరుగుతున్నదంటే చిరంజీవి గారి పెద్ద సినిమా వచ్చినప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు వెళ్ళి చిరంజీవి గారి సినిమా బాగలేదు అని పుకారు ఎత్తించేటోళ్ళు. అప్పుడు సినిమా బాగలేదు అని వెళ్ళిపోతున్నది. బాలకృష్ణ సినిమా వచ్చినప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ వెళ్ళి అలాగే బాగలేదని చెప్పేవాళ్ళు, అది కూడా బాగలేదు అని సినిమాలు వెళ్ళిపోయేవి. ఎప్పుడైతే లేడీస్ సినిమాకి రావడం మొదలు పెడతారో అప్పుడు సినిమా ఒరిజినల్ టాక్ అప్పుడు బయటకు వస్తున్నది. సినిమాలో కథలో దమ్ము ఉండాలా, హీరో క్యారెక్టర్లో కలేజా ఉండాలా, లేడీస్కి నచ్చల్లా. అట్లాంటి సినిమాలే 100 రోజులు 150 రోజులు చాలా సినిమాలు ఆడాయి. కానీ ఇప్పుడు ప్రధాన సమస్య ఏమొస్తుందంటే ట్రోలింగ్స్. రీసెంట్గా రామ్ చరణ్ది రామచ్చ అని ఒక సాంగ్ ఏదో వచ్చింది, గేమ్ చేంజర్ సినిమాలోది. దాని మీద ట్రోలింగ్స్ ఎవరు చేస్తున్నారో తెలియదు. నాకు తెలిసి వేరే వాళ్ళు ఉంటారు, అదే ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు. పుష్ప సినిమా మీద ట్రోలింగ్స్, పుష్ప 2 మీద. దీనికి కూడా ఎవరు ట్రోలింగ్స్ చేస్తారనేది కూడా మనం ఊహించుకోవచ్చు. అదేమంత పెద్ద మ్యాటర్ కాదు. ఆల్రెడీ ఒక పెద్ద స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఏ హీరో అయినా సరే ట్రోలింగ్స్ చూడరు. ఈ ట్రోలింగ్స్ బట్టి కూడా వాళ్ళ సినిమాలు నడుస్తావు. ఉదాహరణకు దేవరా సినిమా బాగలేదని టాక్ వచ్చింది, కానీ అది బ్లాక్ బస్టర్ అయింది. నేను దేవరా గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప 2 2 పెద్ద సినిమాలే, 2 పానీనేరు సినిమాలే. కేవలం మీరు పెట్టే చిన్న ట్రోలింగ్స్ వల్ల మీ అభిమాన హీరో కొంచెం ఇబ్బంది పడొచ్చేమో, కానీ మీ ట్రోలింగ్స్ వల్ల సినిమా విజయాన్ని ఆపలేవు. సినిమా బాగలేకపోతే దాన్ని కొండెక్కిలేవు. చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు వచ్చే రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేవు, ఈ ట్రోలింగ్స్ లేవు, ఏవి లేవు. ఊరికే న్యూస్ పేపర్లు మాత్రమే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు ట్రోలింగ్స్ చేయగల సత్తా ఉంటుంది. ఈ ట్రోలింగ్స్ అనేది మా హీరోలకు ఇద్దరికి ఇబ్బంది కలిగించవు, కానీ వాళ్ళ సినిమాలు కాపాడేటివి అయితే కాదు, వాళ్ళ సినిమాలు పోగొట్టేటివి కూడా కాదు. ఆలోచించండి, ట్రోలింగ్స్ చేయడం వల్ల ఏం సంపాదిస్తున్నారు మీరంటే అది మీకు తెలియదు. ఇప్పుడు పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అయితే ట్రోలింగ్స్లో డబ్బులకు వస్తాయి, వాళ్ళ జీవనాధారం ఉంటుంది. కానీ అసలు యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఒక షార్ట్ క్రియేట్ చేసి ట్రోలింగ్స్ పెట్టడం. ఎక్కడికి పోతుంది అండి సమాజం? ఏం ట్రోలింగ్స్ వల్ల ఏం సాధిస్తున్నారు మీరు? ఈరోజు నువ్వు అతని సినిమా హీరోకి పెట్టేస్తావు, రేపొద్దున నీ హీరోకి అతను పెట్టేస్తాడు. ఏం మారవు. మీ ట్రోలింగ్స్ వల్ల పెద్ద నష్టం ఉండదు, అట్లని లాభం కూడా ఉండదు. ఓవరాల్గా ఇప్పుడు నేను దేని గురించి చెప్తానంటే, ఒకప్పుడు పెద్ద ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలలోనే పెద్ద ఫ్యామిలీ ఏదంటే మెగా ఫ్యామిలీ. ఈరోజు ఆ మెగా ఫ్యామిలీ కాస్త చీలిపోయి అల్లు ఫ్యామిలీ అయిపోయింది. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఉన్నట్టుంది. నందమూరి ఫ్యామిలీలో అబ్బాయి బాబాయ్ ఇద్దరు కలవకపోయినా ఇద్దరి సినిమాలకి ఎటువంటి నష్టం లేదు, ఎవరి కెరీర్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీలో చీలిక అనేది రామ్ చరణ్ కెరీర్కి, అల్లు అర్జున్ కెరీర్కి ఇద్దరికి నష్టమే. ఎట్లా నష్టం అంటే వాళ్ళిద్దరు ఒకప్పుడు ఇద్దరు చెప్పుకున్నారు మెగా ఫ్యామిలీ మాది అని. బన్నీ చెప్పినాడు మెగా ఫ్యామిలీ అని రామ్ చరణ్ చెప్పినాడు. ఈరోజు మెగా కాదు మాది అల్లు ఫ్యామిలీ అంటున్నాడు అల్లు అర్జున్. దానివల్ల ఫ్యాన్స్లో ఈరోజు అల్లు అర్జున్ కొనే ఫ్యాన్స్లో సగం మంది మెగాస్టార్ ఫ్యాన్సే ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక ఇమేజ్ వచ్చేసరికి అల్లు అర్జున్ అలా మాట్లాడడం తప్ప కదా అనేది మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో ఇంతవరకు చూసింటే కామెంట్ చేయండి. మొత్తానికి అయితే చీలిక వచ్చింది. దయచేసి మీరు ఈ ట్రోలింగ్స్ చేసుకొని మీ హీరో అంటే చిరంజీవి గారి ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దండి. అతను కష్టపడి పైసా కూడబెట్టి తినక సంపాదించిన పేరు, సంపాదించిన డబ్బు ఇప్పుడు అతను అనుభవిస్తుండేది. ఈరోజు మనం డబ్బులు సంపాదించుకుంటానే చిరంజీవి గారి ఇమేజ్ డ్యామేజ్ చేసే పనులు మాత్రం ఏ హీరో కూడా చేయొద్దండి.